కోసం వచ్చేటువంటి వాడు కాదేమో నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ కృష్ణాల్ గారు మీరు అలా అనుకుంటున్నారు. నాకు డౌట్ ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటించకుండా డైరెక్ట్గా జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మీలాంటి అనలిస్టులు అందరూ ఏమంటారు, కనీసం నీకు ఇంత జరిగింది రైతులు పరామర్శించేటువంటి ఆలోచన లేదు, కానీ నేరస్తుల్ని అంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని పరామర్శిస్తామని చెప్పేసి మీరు అంటారు కదా. కాబట్టి ఆయన ముందు ఒక 2 రోజుల పాటు ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు పర్యటించి 3వ రోజు జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఏ విధంగా వెళ్ళినా సరే ఆయన ప్రజల తరపున ప్రజల సమస్యల మీద, రైతులు కావచ్చు, యువజనులు కావచ్చు, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడినంత సేపు మాత్రమే ప్రతిపక్ష నాయకుడిగా కనీసమైన గుర్తింపు ఉంటుంది. ఈ సంవత్సరాల కాలంలో 3 రైతు సమస్యల మీద ఆయన పోరాటం చేశాడు. మిగతా అన్ని కూడా ఆయన చేసినటువంటి తప్పులు, జైలు యాత్రలన్నీ కూడా. అందుకనే ముఖ్యమంత్రిగా పనికిరావని తేల్చినటువంటి ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని తేల్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతులకి 25,000 చొప్పున ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారా లేదనేటువంటి అంశం ఇవన్నీ కూడా రేపు అసెంబ్లీ సమావేశాలు వచ్చినటువంటి వెంటనే మొంతా తుఫానుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వం ఏం రెస్పాండ్ అయింది, ఎంత ఇచ్చింది రైతులకి, ఎంత నష్టపోయి ఉన్నారు, ఇవన్నీ అసలైనటువంటి వేదిక అసెంబ్లీ. దానికి వెళ్లి మాట్లాడాల్సినటువంటి దానికి ప్రిపేర్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప మీరు జైలు యాత్రలు కింద చేస్తే ముఖ్యమంత్రిగా ఏ విధంగా అయితే పనికిరావని 11 సీట్లు ఇచ్చారో ఈ 11 సీట్ల నుంచి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి 1-2 సీట్లకు పరిమితం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతే ఉంటారండి. శ్రీకాంత్ గారు ఈ డిబేట్ లో ఆయన వైఖరి, శ్రీకాంత్ గారు చాలా కొంచెం రీజనబుల్ గా మాట్లాడతాడు మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు. నేను ఎంత రీజనబుల్ అని అనుకుంటాను, మిగతా వాళ్ళ గీతులు మాట్లాడు. కానీ ఈ రోజున ఆయన చేసినటువంటి తప్పుడు గీతి చాలా మంది మాట్లాడారు ఈ అంశాల మీద. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో 16కు సంబంధించిన తుఫానులు వచ్చినాయి, విపత్తులు వచ్చినాయి. ఈ విపత్తు జగన్ గారే అన్నారు, నాయుడు వల్లే వచ్చినాయట. జగన్ గారే అన్నారు ఆ మాట సాక్షాత్తు. అది జగన్మోహన్ రెడ్డి అంటాడండి. నేను ఒకటి అడుగుతాను, ఇదే జగన్మోహన్ రెడ్డి, మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఏం జరగలేదని అన్నాడు. 7,800 కోట్ల రూపాయల నష్టాలు తీవ్రమైనటువంటి వర్షాలు, తుఫాన్ల వల్ల 2020 నుంచి 2023 వరకు జరిగాయి. 84.8 లక్షల మంది రైతులు ఆ రోజున బాధితులుగా ఉన్నారు. 100 మంది పైగా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మీరు గమనించండి, ఎక్కడైతే ముక్కు అన్నమయ్య డ్యాముకు సంబంధించినటువంటి ప్రమాదంలో 40 మంది వరకు కనీసం, అది నా సబ్జెక్టు కరెక్షన్ సంఖ్య, అది చనిపోయినటువంటి పరిస్థితి. అదే విధంగా మీరు ప్రకాశం బ్యారేజీ పైన ఒక బోటు కొట్టుకుపోయింది. బోటు కొట్టుకుపోతే 10 మంది పైగా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. పాపికొండల్లో, గోదావరిలో ఒక బోటు కొట్టకపోయినటువంటి పరిస్థితులు, దాంట్లో 18 మంది వరకు చనిపోయినట్టు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగాయని ఎవరన్నా అంటారా? అనరు కదా. మీరు ఆలోచించుకోండి, ఏదన్నా ఒకటి మాట్లాడితే, ఒకటి ఆపాదిస్తే అది తిరిగి 1 ఏళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే మిగతా 3 ఏళ్ళు మన వైపు చూపిస్తే అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించాలి. ఈ విధమైనటువంటి ప్రచారం వద్దు, ఈ ప్రాపగాండాలో ఈ విధమైనటువంటి ప్రాపగాండాలు చేయటం వల్ల ఉన్న పరువు పోగొట్టుకునేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్. రైట్ శ్రీకాంత్ గారు ఓకేనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి పాదం మంచిది, చంద్రబాబు నాయుడు గారి పాదం మంచిది కాదు. ఇవి మనం ఏ యుగంలో ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. కాబట్టి ఆ తరహా మాటలు కూడా మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది కృష్ణాంజలి గారు చెప్పారు. శ్రీకాంత్ గారు, కృష్ణాంజలి గారు ఇంకొక విషయం చెప్పారు, అక్రమార్కుల్ని చూసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు, మానుకోవాలా అన్నాడు. ఒక్కటి కృష్ణాంజలి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న మనిషి కోసం ఎంత దూరమైనా పోయేటువంటి వ్యక్తి.